హాయ్ అండి, వెల్కమ్ టు ఆరో ట్విన్ సిస్టర్స్. చాలామంది ఎక్కువ మొత్తంలో నెయ్యి తయారు చేసినప్పుడు ఎక్కువ గిన్నెలు తోమడం చాలా కష్టంగా ఉందని అనుకుంటారు. కానీ ఈరోజు మిక్సీ అవసరం లేకుండా కేవలం విస్కర్తోనే తక్కువ పాత్రలతో ఇంట్లోనే సులభంగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న మీగడ గిన్నెను తీసుకొని 1 గంట 2 గంటల పాటు బయట పెట్టుకోండి. ఆ మీగడ అనేది కూలింగ్ పూర్తిగా పోతేనే వెన్న తొందరగా వస్తుంది. ఆ మీగడ అనేది వేరొక బౌల్లో వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గుండ్రగా తిప్పుతూ ఉండాలి. ఇందులో కూల్ వాటర్ పోస్తేనే వెన్న వస్తుంది అనేది ఏం లేదండి. నార్మల్ వాటర్ పోసుకున్న వెన్న వస్తుంది. చూడండి, వెన్న నుండి వాటర్ ఎలా సెపరేట్ అయిందో. ఇలా 2 నుండి 3 నిమిషాలు కలుపుకుందాం. ఇలా చేస్తే వెన్న చేతికి అంటుకోకుండా సులువుగా వస్తుందండి. ఇలా చేసిన వెన్నను 2 నుండి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న వేస్టేజ్ అనేది పోతుంది. ఇలా చేయడం వల్ల నెయ్యి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇలా వెన్నను ఫ్రెష్ వాటర్లో శుభ్రం చేసుకున్న తర్వాత ఒక మందంగా ఉన్న గిన్నెలో వేద్దాం. ఇలా సులువుగా తయారు చేసుకోవచ్చండి వెన్నను. ఈ మందంగా ఉన్న గిన్నెను గ్యాస్ మీద పెట్టుకొని సిమ్లో వెన్నను కరిగించాలండి. మీడియం ఫ్లేమ్లో పెడితే ఆ గిన్నె మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. కలుపుతూనే కింద గిన్నె మాడిపోకుండా మనం తోముతున్నప్పుడు కూడా మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో నెయ్యి. కింద గిన్నె కొద్దిగా గోల్డ్ రంగులో ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. లేకుంటే నెయ్యి కూడా రుచి చేంజ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లోకి పోసుకుందాం. తక్కువ పాత్రలతో సులభమైన విధానంలో ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి సిద్ధం చేసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కావాలో కామెంట్ చేయండి.